నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఒక బాంబు పేల్చడం జరిగింది. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్న సమయంలో ఇక్కడ ఏదైతే ఈ వర్షాలు వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంది ఏదైతే ఉందో అది ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఒక బాంబు పేలవడం లాగా, ఏంటంటే వాతావరణ శాఖ ముందు హెచ్చరించింది, అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి తను అనడం జరిగింది. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అంటే 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్లలో వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా అంటే ఎన్ని విపత్తులు వచ్చినా కూడా అవంతా అయిపోయాక లాస్ట్ మినిట్లో పాపం అంత సద్దుమణిగాక వెళ్ళి అక్కడ దూరం నుంచి పరామర్శించి లేకపోతే హెలికాప్టర్లో చూసి అట్లాగా ఒక బర్డ్స్ ఐ వ్యూ అంటాం కదా, అట్లా చేసే పెద్ద మనిషి వచ్చి మాట్లాడతాడు. ఇది ఏంటి 28వ తారీఖునే వాతావరణ శాఖ హెచ్చరించిందిట. ఇప్పుడు ఎవరిని హెచ్చరించింది? ఈయన సాక్షి పత్రికలో రాశారా? అదే ఈయన సాక్షి పత్రిక స్పెషల్గా వాతావరణ శాఖ చెప్పిందా, లేకపోతే వీళ్ళు సాక్షి ఛానల్కి చెప్పిందా? వస్తే చంద్రబాబు నాయుడు గారు నిద్రపోయే మనిషా? గతంలో వైజాగ్లో ఎంత పెద్ద తుఫాన్ వస్తే ఆయన అక్కడే ఉన్నారు కదా. తుఫాన్లో ఆయన తీసుకున్న చర్యల్ని అందరూ ప్రశంసించారు కదా. మీరు ఎప్పుడైనా మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి వరదలు వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజలతో మమేకం అవడం చూసారా? వాళ్ళకి ఏదైనా ₹1 సాయం చేయడం చూసారా? ఒక మంచినీళ్ళ ప్యాకెట్ ఇవ్వడం చూసారా? ఈ పెద్ద మనిషి నేను వచ్చి వెళ్ళాడు గబగబా, అక్కడ రాజకీయాలు చేస్తాడు. నువ్వు రాజకీయాలు చేయటానికి వెళ్తున్నావు అక్కడికి, నువ్వేం చేయాలి వెళ్ళి? ఏంటి అంత పెద్ద కాన్వాయ్ చూసారా మీరు? అది మనం చూసాం కదా. ఆ బ్రిడ్జ్ కూలిపోతే ఈ కాన్వాయ్ తోటి ఒక మనిషికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కాన్వాయ్ దూరంగా పెట్టి నువ్వు ఒక 2 కార్లలో వచ్చి నీ సెక్యూరిటీ ఏదో 4 పెట్టుకుని ఎవడు తీసేస్తాడు మన ప్రాణాలు? ఈ పనికిమాల ప్రాణాలు ఎవడికి కావాలి? ఎవడివైనా సరే. ఇప్పుడు మనిషికి అక్కడ ప్రాణం పోతున్నప్పుడు నీకు ఇవన్నీ అవసరం లేదు కదా. నువ్వు రంగంలోకి ఎలా వెళ్ళాలి? కనీసం ఇన్ని కార్లు పట్టుకెళ్ళావు, ఒక్క కారులో కొన్ని మంచినీళ్ళ ప్యాకెట్లు అన్నా పట్టుకెళ్ళావా? లేదు కదా. వెళ్ళి ఏమంటున్నావు? 28వ తారీఖునే వాతావరణ శాఖ హెచ్చరించింది, చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. అక్కడ అసలు ఏమీ జరగట్లేదు. నిన్న మీరు సాక్షి న్యూస్ చూస్తున్నారో లేదో నాకు తెలియదు ఛానల్లో. అక్కడ ఒక యాంకరు మాట్లాడతాడు, వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా బురదలో ప్రజలు కొట్టుకుపోతున్నా, నీళ్ళల్లో కొట్టుకుపోతున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టించుకోదు. అసలు అధికారులు ఏమయ్యారు? చంద్రబాబు నాయుడు ఏమయ్యాడు? ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? నిద్రపోతున్నాడా లేకపోతే కళ్ళు పోయాయా? కళ్ళు కనిపించట్లేదా సదరు యాంకర్కి? చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? అర్ధరాత్రి 1 గంటకి 2ంటికి వెళ్ళి ఎవరిని పరామర్శించాడు? కనిపించట్లేదా మీకు? ఎందుకు చెప్తున్నామంటే ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు సహాయం చేయకు, కానీ మాటలు అనద్దు. నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి? వాళ్ళని పరామర్శించడానికి. మీకు సహాయ చర్యలు అందుతున్నాయా అని అడుగుతున్నాడు అక్కడికి వెళ్ళి. మొన్న మీకు గుర్తుందా? ఎవరినో మీ ప్రభుత్వం మీకు బాగా చేస్తోందా అంటే బాగా చేస్తోంది అనగానే నవ్వుతూ వచ్చేసాడు. ఎప్పుడు అచితాపురం ఘటనలో పట్టించుకుందా మిమ్మల్ని అని. నిన్న కూడా అంతే. అంత విపత్తు, ప్రజలు హాహాకారాలు పెడుతూ ఉంటే మీకు అన్నీ అందాయంటే అందాయని బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక మహిళ అయితే చాలా గట్టిగా చెప్పారు. చెప్పగానే నవ్వుతూ వెనక్కి వస్తున్నాడు. మీరు చూసారో లేదు? అంటే శవాలు దొరకలేదు ఆయనకి. ఆయనకు కావాల్సిన విధంగా నెగిటివ్గా ఎవరు చెప్పలేదు చంద్రబాబు నాయుడు మీద. నెగిటివ్గా పవన్ కళ్యాణ్ మీద చెప్పలేదు, నెగిటివ్గా లోకేష్ మీద చెప్పలేదు. మొత్తంగా తెలుగుదేశం కూటమి మీద ఎవరూ కూడా నెగిటివ్ వ్యాఖ్యలు అయితే చేయలేదు. అదే ఆయన వల్ల కావట్లేదు తట్టుకోవడానికి. ఈ మాజీ ముఖ్యమంత్రి గారికి ఏం కావాలంటే ఆయన్ని జై సీఎం అనాలి కదా. నిన్న అది కూడా ఎవరి చేత అర్పించుకున్నాడు కదా, సీఎం అని. ఆయనకి అది వినకపోతే ఆయనకి నిద్ర పట్టదు, ఆయన బయటికి రాలేడు, నడవలేడు. అది కూడా ఒక జబ్బులాగా అనమాట.
అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంతకుముందు ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లోకి రాలే. అంటే ఏది జరిగినాని కాదు, నార్మల్గా కూడా అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని తెలుసుకోవాలని కూడా అనుకోని ఒక మనిషి ఇప్పుడు మాత్రం సడన్గా జనాల మధ్యలోకి వచ్చి ఏం జరుగుతుంది, మీకు సహాయ సహకారాలు అందుతున్నాయా, ఏం జరుగుతుందని అడగడంలో అసలు దాన్ని మనం ఎలా చూడాలంటారు మరి? అదే అంటే శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు. అంటే ఎక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతాయా, వాలిపోదామా, ఎలాగ తెలుగుదేశాన్ని తిట్టాలి, ఎలాగ చంద్రబాబు నాయుడిని తిట్టాలి, ఎలాగ ప్రజల్లో ఒక నెగిటివ్ ఫీలింగ్ తీసుకురావాలి ఈ ప్రభుత్వం మీద అని తప్ప అసలు నేను ఇప్పుడు వచ్చాను ప్రజలు నవ్వుతారు నన్ను చూసనే భావన లేదు. ఎవరు పట్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డిని మీరు చెప్పండి? ఈయన మాజీ ముఖ్యమంత్రి వెళ్ళాడు, ఎవరైనా ఆయన పట్టించుకున్నారా? అయ్యో మీరు వచ్చారా అని సంతోషపడ్డారు ఎవరైనా? మీరు గత ప్రభుత్వంలో మీరు చాలా బ్రహ్మాండంగా చేసేసారండి, ఈ ప్రభుత్వంలో ఏమీ జరగట్లేదని ఒక్కడెవడైనా అన్నాడా? అంతకుముందు ప్రభుత్వంలో ఏం జరిగిందండి? 2-3 అధికారుల చేతిలో మొత్తం ప్రభుత్వం నడిచింది, అవునా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు, మిగతా మంత్రులు ఎక్కడున్నారు? ఎవడు నియోజకవర్గానికి వెళ్ళలేదు. అసలు ఎవరెవరో కూడా తెలియదు, ఏ శాఖ మార్చిలో ఈ రోజుకి మనకే తెలియదు, వాళ్ళకే తెలియదు, ఇంక మనకేం తెలుస్తుంది? అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఓపెన్గా అసలు నాకు పోలవరం అర్థమే కాలేదు అంటాడు. సరే నీకు అర్థం కాకపోతే కాకపోయింది, చంద్రబాబు నాయుడు కూడా అర్థం కాదుట. అంటే ఆయనకే అర్థం కాదు, ఇంకా వేరే వాళ్ళకి అర్థం కాదు అని అర్థం. ఆయన పాప ఏం అర్థం కాకుండా ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 42 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాడు. ఎంత మూర్ఖత్వం అండి అసలు వైసీపీ వాళ్ళకి. ఏంటి అసలు వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకా చాలా ఎదగాలమ్మా వీళ్ళు, ఇంకా ఎదగరు. ప్రతిపక్షంలో ఉండి హ్యాపీగా వాళ్ళు వెళ్ళి ఏం చెయ్యొద్దు, ఆ ముంపు ప్రాంతాలు లేకపోతే ఆ కష్టపడుతున్న ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదైనా చిన్న చిన్న హెల్ప్లు, బిస్కెట్ ప్యాకెట్లో, లేకపోతే మంచినీళ్ళు, పాల ప్యాకెట్లో, పులిహార పొట్లాలో, అన్నం ప్యాకెట్లో, లేదా పెరుగు అన్నము ఇవ్వలేరు. ఎప్పుడైనా జేబులోంచి రూపాయి తీయగా మనం చూసామండి వైసీపీ వాళ్ళు? ఎందుకు చేయరంటారు అసలు? అంటే ఏంటి అంటే ప్రజల నుంచి దోచుకోవడం, అప్పుడప్పుడు ప్రజలు కూడా పెట్టాలన్న అలాంటి పాడ ఆలోచనలు ఎందుకు వస్తాయండి వాళ్ళకి? మీరు భలే అడుగుతున్నారే. అసలు ఇవ్వడం అనేది మా చరిత్రలోనే, మా వంశంలోనే లేదంటారు కొంతమంది. అట్లాగా ఇవ్వటం అనేది వైసీపీ చరిత్రలో లేదు, వాళ్ళ పార్టీలో లేదు, వాళ్ళ నాయకుల్లో అసలు లేదు, మాజీ ముఖ్యమంత్రికి అస్సలు లేదు. అంటే అలాంటి మాటలు ఏంటో ఆయనకు వినిపించవు పాపం. పెట్టండి అని చెప్పండి, ఏం పెడతాడు అప్పుడు? తిట్లు పెడతాడు, లేకపోతే కేసులు పెడతారు. అంతే తప్ప ఇవ్వడం అనేది ఆయనకి తెలియదు పాపం. మీకు సామెత ఉంది కదా, మా ఇంటికి వస్తే మాకేం ఇస్తారు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతారు. 2 రకాలుగా వాళ్ళకే లాభం ఉండాలి. ఆ టైప్ అన్నమాట మన మాజీ ముఖ్యమంత్రి గారు. అర్థమైందా? ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి తనకి ఎవరు సలహా ఇవ్వట్లేదా, లేకపోతే తనకంటే ఆలోచన రాలే అంటారా? అలాంటివి అసలు ఆయనకి రావండి. ఇప్పుడు లండన్ వెళ్ళిపోయే ఇదిలో ఉన్నాడు ఆయన. లెక్క ప్రకారం ఇవాళ వెళ్ళాలి కదా, 3వ తారీఖు కదా, 3వ తారీఖు పర్మిషన్ ఇచ్చింది. సో 3 వెళ్ళాలంటే మరి ఇవాళ వెళ్తున్నాడా, క్యాన్సిల్ చేసుకున్నాడా, ఇంకా మనకేం న్యూస్ రాలేదు. అంటే ఆయన నాకు తెలిసి క్యాన్సిల్ చేసుకోడు. ఎందుకు, ప్రజలు పట్టించుకోవడానికి చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా. ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏదైనా ఒక 2 రాళ్ళు వేయాలంటే వస్తాడు, ఓ గులకరాయో లేకపోతే ఓ పెద్ద రాయో వేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ అవకాశం లేదు కాబట్టి బహుశా లండన్ వెళ్ళిపోతాడు ఆయన. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.